గొప్ప నాయకుని కోల్పోవడం అనేది మా దురదృష్టకరం. ప్రజల ఎందుకంటే చాలా మంచి నాయకుడు, ఎంతో మంది నిరుపేదలకి అనబడ్డాడు సార్. కార్యకర్తని కంటికి రెప్పలా చూసుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వరపుల రాజా గారు ఒకలే. అలాగే ఎంతో మంది ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం, పిల్లలకి బుక్స్ ఇవ్వడం. హలో, మాట్లాడండి, కంటిన్యూ చేయండి, వినబడుతుంది. పిల్లలకి ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయి అన్ని స్కూల్స్ కూడా వరుపుల తమ్మారావు గారు ఫౌండేషన్ ద్వారా ప్రతి స్కూల్ కి కూడా బుక్స్ కూడా ఇచ్చేవారండి. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే స్టేట్ లో ఎంతో మంది మినిస్టర్లు అడిగారు రాజా గారిని. 289 మంది డాక్టర్లతో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. వాళ్ళలో ఎంత సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ని తీసుకొచ్చి అన్ని రకాల వైద్య సేవలు కూడా మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందించారండి. ఎంతో మంది మినిస్టర్లు, పెద్ద నాయకులు, అయ్యన్న పాత్రుల లాంటి నాయకులు కూడా రాజా ఇంత మెడికల్ క్యాంప్ ఎలా చేయగలిగావు, అసలు ఎలా ఆర్గనైజ్ చేసావు ఏంటి అని కూడా దీని మీద డిస్కషన్ కూడా చేయడం జరిగిందండి. అంటే నానిగారు, ఇప్పుడు సత్యప్రభ గారు ఈ రోజున ఒక మహిళ అయ్యుండి ఆవిడ ఎంతో మనోధైర్యంతో, ఎందుకంటే ఒకవైపు భర్త పోయిన తర్వాత కూడా ప్రజల్ని సాకటం అంటే మామూలు విషయం కాదు. ఒక చిన్న కుటుంబంలో నలుగురిని సాకాలంటేనే చాలా ఈ రోజుల్లో కష్టంతో కూడుకున్న పని. అలాగే తన నియోజకవర్గంలో ప్రజల కోసం ఎప్పుడు కూడా ముందుండే సత్యప్రభ గారి గురించి ఏం చెప్తారు ఈ రోజున మీరు? సత్యప్రభ గారు నిజంగా అలాంటి మహిళా శాసనసభ్యురాలు అయితే రాష్ట్రంలో కూడా ఎవరు ఉండరండి. ఎందుకంటే రాజా గారు గతంలో ఒక మాట ఇచ్చారు, నేను శాసనసభ్యుడు అయ్యాక నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా నేను తనని మాట ఇచ్చారు. అదే మాట ఈ రోజు సత్యప్రభ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి గిరిజన గ్రామాల్లో దాదాపు 40-50 సంవత్సరాల నుంచి అవ్వని రోడ్లన్నీ కూడా ఈ రోజు సత్యప్రభ రాజా గారు, వరుపుల రాజా గారి రూపం, సత్యప్రభ గారి రూపం, అలా ప్రతి గ్రామంలో అన్ని గ్రామాల్లో రోడ్లు కూడా పూర్తి స్థాయిలో కూడా పూర్తి చేయడం జరిగిందండి. అలాగే మా నియోజకవర్గం ఎంతో అభివృద్ధికి చాలా దూరంగా ఉండేదండి. అలాగే ఈ రోజు చాలా మంది చేసేవారు ఎలక్షన్ ముందు, మహిళా శాసనసభ్యురాలు ఏం చేస్తారో ఆవిడకి ఏం తెలుసు అని పేదలకి పెత్తనందారులకి జరిగిన యుద్ధంలో ఈ రోజు సత్యప్రభ గారు అత్యర్థితో నెగ్గడం జరిగిందండి. నిజంగా మా కాన్స్టిట్యున్సీ జిల్లాలో అభివృద్ధిలో దూసుకెళ్ళిపోతుంది. ఇలాంటి మహిళా ఎక్కడ కూడా ఉండడం కూడా కోరుకున్నానండి నేను. అంటే నానిగారు, ఇంకొకటి చెప్పాలి మీరు, ఎందుకంటే హృదయ విజేత రాజా గారంటే దివంగత వరుపుల రాజా, ఆయన ఆగస్టు 14న ఆయన జయంతి, ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు అక్కడ? రేపు ఎమ్మెల్యే సత్యప్రభ రాజా గారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మాల దాదాపు 40 కంపెనీలతో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారు. అవును, ఓకే. అలాగే మెగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే ఇక్కడ ఇచ్చేసిన అభిమానులకి, వరుపుల రాజా గారి అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా వసతి కూడా కల్పించారు. నిజంగా ఆయన జయంతి, వరుపుల రాజా గారు అంటే ఒక గొప్ప నాయకుడు అండి. నిజంగా రేపు ఆయన జయంతి వేడుక కూడా చాలా ఘనంగా కూడా జరుగుతుందండి సత్యప్రభ రాజా గారి ఆధ్వర్యంలో. ఎమ్మెల్యేలు కూడా ఇంకా ఎన్ని కంపెనీలు కూడా ఇప్పుడు ఇంకా ఫాలోఅప్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ వస్తే ఎంతమంది నిరుద్యోగ యువతకు మనం ఎంత అవకాశం కల్పిస్తామని కూడా ఇప్పటికి కూడా ఇంకా మేడం మీద వర్క్ చేస్తూనే ఉన్నారు. అలాగే అండి, రాజా గారు లాస్ట్ పుట్టినరోజు కూడా ఎమ్మెల్యే ప్రతి ఎస్సీ హాస్టల్స్ కూడా హాస్టల్లో పిల్లలకు టీవీలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే హాస్టల్స్ లో కూలింగ్ వాటర్, ఫ్రిడ్జ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతి జయంతికి కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం సత్యప్రభ రాజా గారు ఈ నియోజకవర్గంలో కూడా చేయడం జరుగుతుందండి. రైట్. చివరిగా ఏం చెప్తారు పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకి వరుపుల రాజా గారి జయంతి సందర్భంగా వెలుగుల నాని గారు చెప్పదలుచుకుంది ఏంటి? ఏఎన్ఎన్ మీడియా ముఖంగా ఏం చెప్తారు? భగవంతుడు సత్యప్రభ రాజా గారికి ఆయురారోగ్యాలు అందించి ఆ రాజా గారి రూపం రాజా గారిలో ఉండి దాదాపు 20-25 సంవత్సరాల నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని చెప్పేసి ధన్యవాదాలండి. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు వెలుగుల నాని గారు ధన్యవాదాలండి. మనతోటి బొండాడ నారాయణుడు గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నారాయణ గారు, నమస్తే సార్. నారాయణ గారు
నమస్తే సార్, నమస్తే. సార్ వరుపుల రాజా గారి గురించి ఎవరో అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు, కానీ ఈ రోజున పత్తిపాడు ప్రజలందరూ కూడా వరుపుల రాజా అంటే ఆయన ఒక నేతగా కాకుండా తమ ఇంట్లో అన్నగా, తమ సొంత కుటుంబ సభ్యునిగా భావించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటారు సార్? సార్, వరుపుల రాజా గారిని సొంత వ్యక్తిలా భావించడానికి గల కారణం అండి, ఆయన గ్రామ స్థాయి నుంచి అంటే ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక మారుమూల ప్రాంతం నుంచి ఆయన రాజకీయ ప్రస్తావన చేసి ఈ రోజు ప్రతిపాడులోనే కాదు జిల్లాలోనే రాజా గారు అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ అండి. ఎందుకంటే ఆయన యువతతో ఎక్కువ కనెక్ట్ అయ్యేవారు, అలాగే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరితో కూడా సమన్వయం రాజకీయం చేశారండి. అయితే మొదట్లోనే ఎంపీపీగా చేసి ఎంతో మినిస్టర్లతో కానీ ఎమ్మెల్యేలతో కానీ రాష్ట్రంలోనే ఒక ప్రతిపాడు మండలానికి అనేక నిధులు తీసుకొచ్చి ఆ రోజుల్లోనే డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఆయన రాజకీయంగా ముందుకెళ్ళడం జరిగిందండి. దాని తర్వాత డిసిసిబి చైర్మన్ గాను, ఖాదీ బోర్డు చైర్మన్ గాను చేసి చాలా జనాల్లో ఒక యువ నాయకుడు వస్తున్నాడని చెప్పేసి జిల్లాలో మంచి అవకాశం వచ్చిందండి. అయితే నారాయణుడు గారు, మీరు ఇంకొకటి ఏదైతే అక్కడ ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారంటున్నారు, అసలు రాజాగారికి అలా జరగడానికి గల ప్రధాన కారణం ఏంటని మీరు అంటారు? సార్, యాక్చువల్గా రాజా గారి సేవా కార్యక్రమాలు కనుక